హలో ఫ్రెండ్స్, మహాభారతంలో విదురుడు చెప్పినటువంటి కొన్ని జీవిత సత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. జీవిత సత్యాలు. శాస్త్రాల ప్రకారం మానవుని సగటు ఆయు ప్రమాణం 100 ఏళ్ళు. అయితే ప్రస్తుత యాంత్రిక యుగంలో మారిన జీవన శైలి ఆయుష్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి మన స్వయం కృతాపరాధమే కారణం. మారుతున్న జీవన శైలిలో నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారతంలో విదురుడు పేర్కొన్నాడు. తనను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్ళు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు. అతిగా మాట్లాడే వాళ్ళు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది. తన కోపమే తన శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళు నేరుగా నరకానికే పోతారట. ఇతరులకు సేవ చేయని వారు, సహాయపడని వారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటి వాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట. ధర్మశాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరిచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది. పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు. జీవితంలో మార్పు కోరుకుంటే దానికోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయం గురించి చెడు సమయాల్లో నిర్ణయాలు తీసుకోకండి. జీవితం అంటేనే మంచి చెడులు, కష్ట సుఖాల కలయిక. కాబట్టి ఇలాంటి వాటినైనా ఎదుర్కోవడమే మనిషి జీవితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి.